ఈ రాత్రి మరి ఒకసారి పరిశుద్ధాత్మ దేవుడు అంత్య దినముల యొక్క ప్రత్యక్షత మనకి అనుగ్రహిస్తూ మనలనంతా తన రాకడ కోసం సిద్ధపరచాలని ఆశపడుతుండగా గట్టిగా చప్పట్లు కొడుతూ యేసుని ఘనపరుద్దాం. బెన్హిన్ యొక్క ఆత్మీయ తల్లి క్యాథరిన్ 60s, 50s, 70s బహుబలమైన సేవ చేస్తూ ముందుకు సాగిపోతున్నది. తన ద్వారా దేవుడు గొప్ప గొప్ప అద్భుతాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఒక దినమున ఆమె అడిగింది, దేవా నన్ను ఒకసారి నరకానికి తీసుకొని వెళ్ళవా, నరకంలో ఉన్న దృశ్యాలను చూయించవా అంటే పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు, నరకంలో ఉన్న దృశ్యాలు నువ్వు చూడలేవు, అవి భయంకరమైన దృశ్యాలు అనేసి అన్నప్పుడు, లేదు ప్రభువా, నేను సార్వత్రిక సంఘానికి ఇవ్వవలసిన ప్రత్యక్షత ఇవ్వాలి కాబట్టి నాకు నరకం గురించి ఇంకా తెలుసుకోవాలనున్నది, దయచేసి ఆ రెవల్యూషన్ నాకు ఇవ్వవా, చూయించవా అని అడిగినప్పుడు దేవుడు ఒకసారి ఆమెని నరకానికి తీసుకొని వెళ్ళినాడు. నరకములో ప్రజలందరూ కూడా అగ్నిలో కాలిపోతూ ఆర్తనాదాలు వినబడుతున్నాయి. అగ్ని ఆరదు, పురుగు చావదు. భయంకరమైన ఆర్తనాదాలతో కేకలు వేస్తూ ప్రజలు అరుస్తూ ఉన్నారు. ఆ దృశ్యాన్ని చూసింది ఆమె పరిగెత్తుకుంటూ పక్కకు వచ్చేసింది. ఇంకొక సెల్లోకి వెళ్ళగానే ఆ సెల్లో మొదటి 2 సెల్స్లో ఉన్న నరకయాతన కంటే ఇంకా భయంకరమైన నరకయాతన ప్రజలు అనుభవిస్తున్నారు. భయంకరంగా చిత్రవధ చేస్తున్నది అపవాది అయిన సాతాను. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడిని అడిగింది ఆమె, ఆ సెల్స్లో ఉన్నవారు చేసిన పొరపాటు ఏంటిది, ఈ సెల్స్లో ఉన్నవారు పొరపాటు చేసింది ఏంటిది, వాళ్ళకంటే డబుల్గా వీళ్ళు నరకయాతన అగ్నిలో పడుతూ ఉన్నారు, వీళ్ళు చేసిన పొరపాటు ఏంటిది పరిశుద్ధాత్మ అంటే, వీళ్ళందరూ కూడా క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత మరలా లోకంలో కలిసిపోయిన వారు, మరలా పాత పద్ధతులు, పాత ఆచారాలు, పాత లోక సంబంధమైన జీవితాన్ని జీవిస్తూ నీచాతి నీచమైన జీవితాన్ని జీవించిన వారు. ఎప్పుడైతే క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించినారో అప్పటి నుంచి కూడా వీళ్ళందరూ కూడా అపవాది యొక్క సాతాను యొక్క హిట్ లిస్ట్లో, టార్గెట్లో ఉన్నారు. ఒకానొక దినమున అపవాది అయిన సాతాను వీరిని వారి కబంధ హస్తాలలోకి తీసుకొని చివరికి లోకంలోకి పడివేయటమును బట్టి క్రీస్తుని అంగీకరించి మారుమనస్సు పొంది భయంకరంగా లోక సంబంధమైన అలవాట్లతోని, లోక సంబంధమైన జీవితాన్ని జీవించి దేవునికి నమ్మక ద్రోహం చేసిన ప్రజలు వీరు అని పరిశుద్ధాత్మ దేవుడు వివరించడం జరిగింది. చూడండి, ఎప్పుడైతే ఆ క్యాథరిన్ ఆ దృశ్యాన్ని చూసిందో, ఇక అమెరికాలో ప్రతి స్ట్రీట్స్లలో అడుగుపెట్టి, ప్రతి కాలనీస్లలో అడుగుపెట్టి, ప్రతి వారి కాళ్ళ మీద పడి, ఇదిగో నేను ఆత్మలో దేవుడు నన్ను నరకానికి తీసుకొని వెళ్ళినాడు, నరకంలో ఉన్న భయంకరమైన దృశ్యాలు నేను చూసినాను, నరకము నీవు నేను అనుకున్న విధంగా లేదు, అది భయంకరమైన ప్రదేశము, ప్లీజ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ త్వరగా యేసుక్రీస్తు నమ్ముకోండి అని స్ట్రీట్స్లలో, కాలనీస్లలో అడుగుపెట్టి ప్రతి ఒక్కరి కాళ్ళ మీద పడి ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేయటం ప్రారంభించింది. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఒకసారి ప్రార్థనలో నేను గడుపుతూ ఉన్నప్పుడు 3 గుంపులను దేవుడు చూపించినాడు నాకు. 3 గుంపులు. ఒక గుంపు తెల్లటి డ్రెస్సెస్ వేసుకొని పరలోకానికి ఎగిరిపోతున్నారు. రెండో గుంపు ఏంటిదంటే, మీరు ఇంత త్వరగా వస్తారని మేము ఏ రోజు కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలే, ఒకవేళ మీరు త్వరగా వస్తారంటే మా యొక్క ఆల్టర్స్ని మేము కట్టుకునేవారం, మేము లోకానుసారంగా బ్రతుకుతూ
ఇటు మందిరానికి వెళ్తున్న నామకార్థ క్రైస్తవులం మేము అని రొమ్ము కొట్టుకుంటూ ఉన్నారు. ఇంకొక గుంపు ఎవరంటే అసలు యేసుక్రీస్తు గురించి తెలియని ప్రజలు. అయితే అప్పుడు స్వరం ఇప్పి ఒక స్వరము మాట్లాడుతున్నది. ఏంటిదంటే, నీవు ఏ గుంపులో ఉన్నావు? యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత మరలా ఈ లోక సంబంధమైన అలవాట్లకి బానిసైపోయి లోక సంబంధమైన లైఫ్ స్టైల్ని మనం లీడ్ చేస్తూ ముందుకు సాగితే, I want to remind you everybody, we will not enter into the kingdom of God. పరలోకంలో ఉండేది ఎవరంటే పరిశుద్ధులు మాత్రమే. గట్టిగా చప్పట్లు కొడదాం. అందును బట్టి ఈ యొక్క మహబూబ్ కాలేజ్కి దేవుడు గత 2 వారాల నుంచి ఇస్తున్న ప్రత్యక్షత, ఎండ్ టైం రెవల్యూషన్ని పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహిస్తూ వస్తున్నాడు. కాబట్టి నా వంతు నేను చేస్తున్నాను. దేవుడు నాకు ఇచ్చిన రెవల్యూషన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక సిద్ధపడవలసిన బాధ్యత మీది. ఇంకా ఒకవేళ మీరు నిర్లక్ష్యం చేస్తే, ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నాం, సడన్గా ఒకవేళ మనం చనిపోతే మనము నరకానికి వెళ్ళిపోతాం సహోదరి సహోదరుడా. కాబట్టి ఈరోజు దాకా నీ స్పిరిచువల్ లైఫ్ ఏ విధంగా ఉన్నదో, నీ ఆధ్యాత్మికమైన ప్రయాణం ఏ విధంగా ఉన్నదో, ఈ టీవీ ప్రోగ్రామ్ నువ్వు ఏ దేశంలో నుంచి ఏ రాష్ట్రంలో నుంచి నువ్వు చూస్తున్నావో నాకైతే తెలియదు సహోదరి సహోదరుడా. కానీ ఈ మెసేజ్ ద్వారా నీ జీవితాన్ని బాగు చేసుకో. ఎందుకు ఇంత క్లియర్గా ఈ మాటలు చెప్పటానికి కారణం ఏంటిదంటే, అపవాది సామ్రాజ్యాలు కట్టబడుతున్నాయి, దేవుని యొక్క సామ్రాజ్యము కట్టబడకపోవటానికి కారణం సంఘాలు నిద్రపోతున్న భయంకరమైన దినాలు ఇవి. కాబట్టి నా ప్రియ సహోదరి, వి ఆర్ ఇన్ ద లాస్ట్ డేస్. మనం చివరి దినాలలో ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రభు అయినా త్వరగా రావాలి, మనమైనా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. గట్టిగా చప్పట్లు కొడదాం. ఐదర్ దిస్ ఆర్ దట్. మనం ఏం చేయవలసింది ఏంటిదంటే, మన సూట్ కేసులు మన బ్యాగ్స్ అన్ని కూడా సదురుకొని మనం ప్లాట్ఫామ్ మీద నిలబడాలి. అంతే. ఆమెన్. దేని మీద నిలబడాలా చెప్పాలా? ప్లాట్ఫామ్ మీద నిలబడదాం అంతే. ట్రైన్ ఎంత లేట్ ఉన్నా పర్వాలే, ప్లాట్ఫామ్ మీద నిలబడదాం. ఆమెన్. ట్రైన్ ఎప్పుడైనా రాని, అంటే యేసయ్య రాకాడా ఎప్పుడైనా రాని, మనం ఈ లోకాన్ని ఎప్పుడైనా విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. ఒకవేళ యేసయ్య రాకడ డిలే అయినా మన పోకడ డిలే అవుతుందా చెప్పాలా? మనం వెళ్ళేది డిలే కాదు సహోదరి సహోదరుడా. ఇక్కడ కూర్చున్నాం, మనం సేఫ్గా ఇంటికి వెళ్తామో లేదో గ్యారెంటీ లేదు. దిల్సుఖ్ నగర్లో మంచిగా భోజనాలు టిఫిన్స్ చేస్తూ ఉన్నారు. కొంతమంది మంచి మర్చెంట్స్ డబ్బులు లెక్క పెట్టుకుంటా ఉన్నారు. కొంతమంది జోక్స్ వేసుకుంటూ మాట్లాడుకుంటున్నారు, టిఫిన్స్ తింటా ఉన్నారు. కొంతమంది వచ్చిన అమౌంట్ని లెక్క పెట్టుకుంటున్నారు. సడన్గా ఉపద్రవం వచ్చేసింది. బాంబ్ బ్లాస్టింగ్ ద్వారా అనేకులు చనిపోయినారు. లుంబిని పార్క్లో ఎంజాయ్ చేస్తున్నారు గత సంవత్సరాల క్రితం. గోకుల్ చాట్ దగ్గర ఎంజాయ్ చేస్తున్నారు ప్రజలు. కానీ సడన్గా ఒక కెరటం వచ్చింది, అనేక వందలాది ప్రజలని తీసుకొని వెళ్ళిపోయింది. నా ప్రియ సహోదరి, ఆ టైంలో నీ సాఫ్ట్వేర్ డిగ్రీ నిన్ను బ్రతికించలేదు. ఒకవేళ నువ్వు డాక్టర్వి కావచ్చు, సైంటిస్ట్వి కావచ్చు, నువ్వు కరోడ్పతివి కావచ్చు, నీ డబ్బు, నీ జ్ఞానము, నీ బ్యాంక్ బ్యాలెన్స్ నిన్ను బ్రతికించదు. కానీ మన పరిశుద్ధతను కాపాడుకుంటే మనల్ని బ్రతికించేది ఎవరంటే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. అందుని బట్టి నిన్ను నన్ను సిద్ధపరచటానికే ప్రకటన గ్రంథం యొక్క సారాంశాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు వివరిస్తున్నాడు. కాబట్టి అందరం బైబిల్స్ తీద్దామా? ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో నుంచి 3వ అధ్యాయం దాకా 7 సంఘాలు కనబడతాయి. ఆ సంఘాల పేర్లు ఎఫెసీ సంఘం, స్ముర్నా, పెర్గమోస్, తుయతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికియా. ఈరోజు మనం ఎంటర్ అయ్యే సంఘం పేరు స్ముర్నా. దీని ఏజ్ 100, AD 100 నుంచి 313 దాకా. దీని అర్థం ఏంటిది అంటే హతసాక్షుల సంఘం. అందరు చెప్పాలి, గట్టిగా చెప్పాలి, హతసాక్షుల సంఘం.
దీని యొక్క మీనింగ్ ఏంటిదంటే, స్మూర్ణ అంటే హతసాక్షి. దీని అర్థం ఏంటిదంటే హతసాక్షుల సంఘం. ఈ ఏజ్లో ఈ 100 నుంచి 313 దాకా చాలా మంది క్రీస్తు కోసం చనిపోయిన వారు ఉంటున్నారు. క్రీస్తు కోసము హతసాక్షులైన వారు చాలా మంది ఉంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, చాలాసార్లు మన ఆధ్యాత్మికమైన ప్రయాణంలో ఒక కంఫర్టబుల్ లైఫ్ని మనం లీడ్ చేయాలని మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తున్నదంటే, ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకొనండి, ఈ లోకాన్ని నేను జయించున్నాను. హల్లెలూయా. ఈ లోకంలో మనకి శ్రమ కలుగుతుంది. ఆమెన్. హల్లెలూయా. శ్రమ కలగదు అని అనుకోవద్దు ఎప్పుడు కూడా. మనం ఈ లోకంలో మనకి శ్రమ కలుగుతుంది, అయినను మనమట ధైర్యం తెచ్చుకోవాలి. బికాస్ మనం ఈ లోకాన్ని మనం జయించున్నాం. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ స్మరణ అనే మాటకు అర్థం, దీని ఏజ్ ఏంటంటే పీరియడ్ AD 100 నుంచి 313 దాకా. దీని అర్థం ఏంటిదంటే హతసాక్షి, హతసాక్షుల సంఘం. ఈ ఏజ్లో ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మంది క్రీస్తు కోసం హతసాక్షులు అయినారు. జాగ్రత్తగా ఇక వినండి. మీరు లైఫ్ లాంగ్గా మీరు ఒకవేళ ఉదాహరణకి ఒక 2 తల్లులకి 2 బాబులు ఒకటే రోజు పుట్టినరే అనుకోండి. 2 తల్లులకి 2 బాబులు ఒకటే రోజు పుట్టినారు. ఇద్దరు పెరగాలని తల్లిదండ్రులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ 5 years కాగానే ఒక బాబు లేచి నడుస్తున్నాడు. మరలా 10 years కాగానే బ్యాగ్ వేసుకున్నాడు, స్కూల్కి వెళ్ళిపోతున్నాడు. మమ్మీ గుడ్ బై అని చెప్తున్నాడు. కానీ ఇంకొక తల్లి చేతుల్లో ఉన్న బాబు ఎప్పుడు కూడా పాలు తాగుతూ ఉన్నాడు. ఆయనలో ఎదుగుదల లేదు. ఎప్పుడు కూడా పాల పీక నోట్లో పెట్టుకొని తాగుతూ ఉన్నాడు. కానీ అదే రోజు పుట్టిన ఇంకొక బాబు లేచి నడుస్తున్నాడు, డ్రెస్ వేసుకుంటున్నాడు, స్కూల్ డ్రెస్ వేసుకుంటున్నాడు, హోంవర్క్ చేసుకుంటున్నాడు, స్కూల్కి వెళ్తూ మమ్మీ బాయ్ బాయ్ అని గుడ్ బాయ్ చెప్పి వెళ్ళిపోతూ ఉన్నాడు. చూడండి, ఈ యొక్క ఒడిలో పెట్టుకున్న తల్లి కొన్ని రోజుల దాకా పరిచర్య చేసి చివరికి పరిగెత్తుకుంటూ స్కూల్కి వెళ్తున్న బాబుని చూసి ఒకానొక దినమున బాధపడుతుంది. ఏంటంటే, ఆ బాబు పుట్టినప్పుడే నా బాబు కూడా పుట్టినాడు, కానీ ఆ బాబు పరిగెత్తుకుంటూ స్కూల్కి వెళ్ళిపోతున్నాడు, నా బాబు నోట్లో ఇంకా ఆ పీక కనబడుతున్నది అని బాధపడుతూ ఏమనుకుంటుందంటే, ఈ బాబు పుట్టకపోయినా బాగుండు అనే ఆలోచన కలుగుతుంది. దేవుడు కూడా మన ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుదల లేకపోతే, ఆ మెచ్యూరిటీ అనేది లేకపోతే, పరిశుద్ధాత్మ దేవుడు ఆ తల్లి బాధపడ్డట్టు నిన్ను నన్ను చూసి ఎంతగానో బాధపడతాడు. కాబట్టి we must go to a deeper levels in our spiritual life. Amen. మన ఆధ్యాత్మికమైన ప్రయాణంలో డీపర్ లెవెల్స్ లోకి వెళ్ళాలి. దట్స్ ద విల్ ఆఫ్ గాడ్. ఈ స్మూర్ణ అనే మాటకి అర్థం హతసాక్షుల సంఘం. ఈ యొక్క ఏజ్లో ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మంది క్రీస్తు యొక్క సువార్తను ప్రకటిస్తూ ముందుకు సాగుతూ ఉండే సమయంలో చాలా మంది హతసాక్షులైనారు. ఎంత భయంకరంగా చిత్రవద చేసి క్రైస్తవులను చంపినారంటే, ఆ దినాలలో నీరో చక్రవర్తి క్రైస్తవులను పట్టుకొని భయంకరంగా నరక యాతన చేసి చంపేవాడు. ఆ నీరో చక్రవర్తి ఎంత భయంకరమైన మూర్ఖుడంటే, క్రైస్తవులని గోనె సంచులో చుట్టి ఒక పార్కులో ఆ విధంగా గోనె సంచులలో ఆ విధంగా చుట్టి ఆ యొక్క గోనె సంచికి అంతా కూడా కిరోసిన్ వేసేసి పార్క్లో గర్ల్స్ తోని ఎంజాయ్ చేస్తూ ఆ యొక్క ల్యాంథర్స్ లాగా ఆ యొక్క గోనె సంచిలో ఉన్న వ్యక్తులని వాడుకుంటూ ఉండేవాడు. వాళ్ళు లోపట గోనె సంచిలో కాలిపోతూ ఉంటే, గట్టిగా అరుస్తూ ఉంటే, ఆ మంటలు వస్తూ ఉంటే, అది ఒక ల్యాంథర్స్ లాగా, ఒక లైట్స్ లాగా పార్క్స్లలో
భయంకరంగా క్రైస్తవులని చిత్రవద చేసి చంపుతూ ఉండేవాడు. ఆ విధంగా ఈ ఏజ్లో చాలా మంది హతసాక్షులైనారు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, రియల్లీ దేవుని మహాకృపను బట్టి ఆంధ్రప్రదేశ్లో అట్లాంటి ఉపద్రవాలు లేవు. గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం. కొన్ని స్టేట్స్లలోకి వెళ్తే బైబిల్ కనబడ్డా, కొన్ని కంట్రీస్లలోకి వెళ్తే బైబిల్ కనబడ్డా అక్కడ భయంకరంగా వారిని చిత్రవద చేసి వెళ్ళగొట్టడం అనేది జరుగుతున్నది. థ్యాంక్ గాడ్, మన భారతదేశంలో క్రైస్తవులకి సేఫ్టీ జోన్ ఏంటిదంటే ఆంధ్రప్రదేశ్. గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం. ట్విన్ సిటీస్లో ఉన్న ప్రజలారా, మనం రియల్లీ వీఆర్ ఇన్ ద సేఫ్టీ జోన్. రియల్లీ నేను చెప్తున్నాను, మనం చాలా సేఫ్టీ జోన్లో ఉన్నాం. ఇంకా భయంకరమైన పోరాటాలు ట్విన్ సిటీస్లో ఉన్న సంఘాలకి, ట్విన్ సిటీస్లో ఉన్న క్రైస్తవులకి రావటంలే. ఫ్యూచర్ డేస్లో మీటింగ్స్ పెట్టుకోవటానికి ఫంక్షన్ హాల్స్ అనేటివి దొరకవు. ఫ్యూచర్లో సార్వత్రిక సంఘం క్రైస్తవుల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో. కానీ ట్విన్ సిటీస్లో ఉన్న ప్రజలారా, ఇది యెహోవా దొరుకు కాలం. ఇది గట్టిగా చప్పట్లు కొడదాం. కొన్ని స్టేట్స్లలో భయంకరంగా ఉన్నది. ప్రజలు దేవుణ్ణి ఆరాధించాలనుకున్నా ఆరాధించలేని భయంకరమైన పోరాటాలు అనుభవిస్తున్నారు. కానీ దేవుని మహాకృపను బట్టి ఆంధ్రప్రదేశ్లో దేవుడు మనకి అనుకూలతలు కలుగజేస్తున్నాడు. ఈ స్మూర్ణ ఈ పీరియడ్లో చాలా మంది హతసాక్షులు అవ్వటము చరిత్రలో చూస్తున్నాం. సహోదరి సహోదరుడా, రియల్లీ మనకి నీ భర్త ఒక మాట అంటే నీకు పడదు, నీ భార్య ఒక మాట అంటే నీకు పడదు, నీ ఉద్యోగంలో నీ మేనేజర్ ఒక మాట అంటే నీకు పడదు. క్రీస్తుని బట్టి ఒక మాట పడటానికి నువ్వు భరించలేని శ్రమ నీకు అది. నువ్వు యేసుక్రీస్తుని నమ్ముకున్నందుకు, యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించినందుకు, నీ ప్రక్కల కాలనీలో ఉన్నవారు ఒక మాట అంటే నువ్వు తట్టుకోలేకపోతున్నావు. నీ భర్త ఒక భయంకరమైన మాట అంటే నువ్వు సహించలేకపోతున్నావు. నీ అత్తగారు ఒక మాట అంటే మూతి ముడుచుకొని కూర్చుంటున్నావు. కానీ నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్య కోసము మనం శ్రమ పడ్డప్పుడే నిన్ను బట్టి పరలోకం సంతోషిస్తుంది. అక్కడ నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించి నిందించి అబద్ధ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, పరలోకమందు మీ ఫలం అధికమగును. గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా. మనం ఎవరిని బట్టి నింద అనుభవించాలంటే, ఎవరిని బట్టి మనం బ్లేమ్స్ అనుభవించాలంటే మన యేసయ్యను బట్టి అనుభవించాలి. ఎంతమంది అనుభవించాలని ఆశ ఉన్న చేయి పైకెత్తండి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఉద్యోగానికి మీ మేనేజర్ అంటాడు, ఇదిగో సండే కూడా నీకు డ్యూటీ ఇస్తా, నువ్వు సండే కూడా డ్యూటీ చేయాలి అంటే నువ్వు అనాలి, సార్ ప్లీజ్ సార్ నేను మందిరానికి వెళ్ళాలా సార్ అంటే. ఒకవేళ మీరు మేనేజర్ అంటాడు, ఎప్పుడు చర్చు యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ఏం చేస్తాడు మీ యేసయ్యా? యేసయ్యా పని చేయకపోతే కూడి పెడతాడా అని భయంకరమైన మాటలు అంటా ఉంటారు. కానీ నీ మేనేజర్ నిన్ను యేసయ్యను బట్టి తిట్టినా, నీ భర్త యేసయ్య పేరును బట్టి నిన్ను తిట్టినా, నీ కాలనీలో ఉన్నవారు యేసయ్య పేరు చెప్పుకొని నిన్ను తిట్టినా నీవు తన్నీడు అంతే. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఈ పీరియడ్ ఆఫ్ టైంలో ప్రజలు ఎవరి కోసం చనిపోయారంటే డబ్బు కోసం చనిపోలే, పేరు ప్రఖ్యాతల కోసం చనిపోలే, వారి యొక్క బ్యానర్ను లిఫ్ట్ చేయాలని చనిపోలేదు. కానీ వారు ఎందుకు చనిపోయినారంటే యేసయ్య కోసమే వారు చనిపోయినారు. గట్టిగా చప్పట్లు కొడదాం.
నా సాక్ష్యం ఏంటంటే, నేను 10 ఏళ్ల పిల్లకాడ నుంచి మా అన్న బాగా తాగొస్తుండే. తాగేసి వచ్చి ప్రతి ఒక్క సామాను బలగొడుతుండే. ఇంట్లో ఏ సామాను ఉంటే ఆ సామాను బలగొడుతుండే. మేము ఏ పని చేసినా మళ్ళీ మళ్ళీ అది కొనుక్కోవాల్సి వస్తుండే. ఈ నెల నుంచి మా అన్న కొంచెం బాగుండే. ఎందుకంటే నేను ఇక్కడ ప్రార్థనలు వచ్చినప్పుడు ఇక్కడ కర్చీపు తీసుకొని పోయినా, అది ఇచ్చినప్పటి నుంచి ఆయన తాగకుండా ఆయన జోలు పెట్టుకొని తిడుతుండే. నా మెడ మీద గడ్డ ఉంది. ఆ గడ్డ అయ్యగారు ఎక్కడ నొప్పి ఉంటే అక్కడ చేయి పెట్టుకోండి ప్రార్థనలో తగ్గిపోద్ది అంటే నేను పెట్టుకుంటే అప్పుడు గడ్డ మెడ పటపట అని పగిలిపోయినట్టుగా అనిపించి శాంతం బాగా చెమటలు గారిపోతుంటే అప్పుడు మా చెల్లెలో నన్ను తీసుకొచ్చి అయ్యగారి కాడికి చూపిస్తే ప్రార్థన చేయండి. నేనంటే ఏమైంది నీకంటే, నా గడ్డ ఉంది చానాలు మంచి ఉంటే మరి అది పగిలిపోయినట్టుగా అనిపించింది, మరి చెమటలతో వచ్చినానని చెప్పిన. ఇక అప్పుడు తగ్గిపోయింది. మరి ఇప్పుడు ఈ వారం వచ్చినాక సాక్ష్యం చెబుతున్నానని వచ్చిన. మీ అందరికీ నా వందనాలు. నా భర్త 3 సంవత్సరాల నుంచి ఇబ్బందులు పెట్టినా, ఎన్ని రికార్డులను పెట్టినా నేను ఇక్కడికి వచ్చిన 5 వారాలు ఇక్కడికి వచ్చినాను. 5 వారాలు వస్తే 3వ వారము అమ్మగారు నాకు ఆయిల్ తలపైన పెట్టిన తర్వాత అది మళ్ళీ మా ఆయన నుంచి కాల్ నాకు వచ్చింది. కాల్ వచ్చినప్పుడు తను ఇక్కడ వచ్చి నేను తీసుకెళ్తానని చెప్పిండు. నేను 6 నెలల నుంచి మా పుట్టింట్లోనే ఉన్నాను. ఇప్పుడు తీసుకెళ్ళి సంతోషంగా చూసుకుంటాను, చర్చి విషయంలో కానీ ఏ విషయంలో నీకు ప్రాబ్లం రాదని నాతో వాగ్దానం చేశాడు. అది ఇక్కడికి వచ్చినాక, మైబూబ్ కాలేజ్కి వచ్చినాక దేవుని కృపను బట్టి నాకు ఈ చిన్న సాక్ష్యము మరి నాకు సహాయం చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. నేను డిఎస్సి ఎగ్జామ్ రాశాను. రాసిన తర్వాత ఇక్కడికి వచ్చి ప్రేయర్ చేసుకున్నాను. అంకుల్ వాళ్ళు కూడా ప్రేయర్ చేశారు. నాకు జాబ్ వచ్చింది. నా పేరు బాలకోటేశ్వరరావు, నేను డ్రైవర్నండి. మామూలుగా కారు తోలుతూ ఉంటాను నేను. లాస్ట్ మంత్ 29వ తారీఖున నాకు విపరీతమైన నొప్పి వచ్చింది. రైట్ సైడ్ ఫ్రంట్ బ్యాక్ కూడా ఒకసారి వచ్చింది. 33 సంవత్సరాల్లో నాకు ఇలాంటి పెయిన్ ఎప్పుడు రాలేదు. అయితే అక్కడ ఉన్న వాచ్మ్యాన్ ఒక అతను నన్ను హాస్పిటల్లో చేర్చాడు. వాళ్ళు స్కానింగ్ ఎక్స్రే అనేటప్పటికి కిడ్నీలో స్టోన్స్ అని తేలింది. ఆ స్టోన్స్ ఒక స్టోన్ ఉంది, ఆల్రెడీ కిడ్నీ డ్యామేజ్ అయిందని డాక్టర్ అన్నారు. వచ్చి అమ్మగారికి ప్రేయర్ చేయించుకున్నాము. ఎంతో నొప్పి, అసలు 10 రోజుల నుంచి కూడా అసలు నిద్ర పట్టలేనంత భరించలేనంత నొప్పి వచ్చేది అనమాట నాకు. అమ్మగారికి లాస్ట్ వీకే ఇక్కడ నేను ప్రేయర్ చేయించుకున్నాను. అమ్మగారికి ప్రేయర్ చేయించుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత తగ్గిపోయింది. మా చెల్లెకు డెలివరీకి హాస్పిటల్ తీసుకెళ్ళామండి 9 months అప్పుడు. అయితే డాక్టర్లు ఏం చెప్పారంటే, నైట్ 3 గంటల రాత్రి ఆ పాప తిరగడం ఆగిందండి. 2 గైనకాలజిస్టులు వచ్చి పాప చనిపోయిందని చెప్పి స్కాన్ చేశారు. చనిపోయింది, ఒక 1 అవర్లో తీసేస్తామని చెప్పి ఆపరేషన్ మొత్తం రెడీ చేశారండి. కానీ అద్భుత రీతిగా దేవుడు మరి ప్రేరాయలు ఒక డ్రాప్ తాగడం వల్ల వెంటనే ఆ చనిపోయిన పాప బ్రతకడం జరిగింది. ఆ డాక్టర్లు మొత్తం షాక్ అయిపోయారండి. ఒక నర్స్ చూసింది, ఏమని మా మమ్మీ ఆ ప్రేరాయలు దాపేయడం చూసింది. డాక్టర్ వాళ్ళు ఏదో మెడిసిన్ ఇచ్చారు, అందుకోసమని ఆ పాప బ్రతికిందని. తర్వాత మేడం అడిగింది, ఏం దాపిచ్చారండి అంటే, నా యేసయ్య రక్తం అని చెప్పానండి. దేవుడు అద్భుత రీతిగా మా కోడల్ని బ్రతికించాడు. అలాగే ఇంకా నేను 3.5 సంవత్సరాల నుంచి దురాత్మ శాతపడి శక్తులతో నేను మా భార్య చాలా బాధపడ్డాము. ఆ బెల్లంపల్లి పట్టణం ఆ చర్చి ఆవరణలోకి వెళ్ళగానే మేము నిలబడలేకపోయామండి. మరి డాడీ గారు ప్రేయర్ చేయడం వల్ల అద్భుత రీతిగా ఆ దురాత్మలు గడగడ వణుకుతూ వెళ్ళిపోయాయి. నేను ఈరోజు 3 సంవత్సరాలు నిద్ర లేకుండా నా జీవితం గడిపాను. కానీ ఈరోజు కేవలం యేసయ్య వల్ల నేను హాయిగా నిద్రపోతున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. నా చిన్ని దోనెలో యేసయ్య ఉండగా భయమే లేదు, నాకు దిగులే లేదు. భయమే లేదు, నాకు దిగులే లేదు. హొయ్యారే 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 ముందుకు ముందుకు సాగెదం. హొయ్యారే హొయ్యారే ముందుకు ముందుకు సాగెదము. హొయ్యారే హొయ్యారే నా చిన్ని దోనెలో